కువైట్లో నెలంతా కష్టపడి మనకు జీతం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మన తెలుగు వాళ్ళు మాల్యాకి అయితే వెళ్తారు. మాల్యాకు వెళ్ళి వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ తీసుకుంటారు. 4 దినాలకి ఒక రగ్గు ఆఫర్ అయితే పెట్టారు. మన ఇండియా డబ్బులో 1100 రూపాయలకు ఒక రగ్గు అయితే వస్తుంది. అదే మన ఇండియాలో కొనాలంటే అదే రగ్గు 1500 2000 అయితే పెట్టాలి. మన వాళ్ళు ఇండియాకి వచ్చేటప్పుడు వాళ్ళకి ఏదైనా వస్తువులు కావాలన్నా ఇక్కడే కొనుక్కుంటూ ఉంటారు. ఇక్కడ కొనేసి కార్గో చేయడం కానీ లేదంటే ఇంటికి వచ్చేటప్పుడు తీసుకొని వస్తూ ఉంటారు. చిన్నపిల్లల బట్టలు కానీ, హ్యాండ్ బ్యాగులు కానీ, శారీస్ కానీ, 1 గ్రామ్ గోల్డ్ కానీ, A to Z ప్రతి వస్తువు కూడా ఇక్కడే దొరుకుతాయి. ఇక్కడ కనిపిస్తున్న అంగిళ్ళు మొత్తం మన తెలుగు వాళ్ళవే. మనం అక్కడ నడుచుకుంటూ వెళ్తూ ఉంటే చాలు మా అంగిడికి రండి మా అంగిడికి రండి అని పిలుస్తారు. అన్నీ దొరుకుతాయి కాబట్టి మన వాళ్ళు ఎక్కువగా ఇక్కడే డబ్బులన్నీ కూడా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. వచ్చే జీతంలోంచి అర్ధ జీతం అయితే ఇక్కడే ఖర్చు పెట్టేస్తారు. 22 క్యారెట్ గోల్డ్ కూడా ఇక్కడే దొరుకుతుంది. మనం ఏదైనా గోల్డ్ కొనాలనే కూడా ఈ మాల్యాలోనే కొంటారు. సెలవు వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరం కూడా మాల్యాకి వెళ్తాం. ఇక్కడ అంగిళ్ళన్నీ కూడా నిండిపోయి ఉంటాయి. ప్రతి అంగిట్లో మన ఆడవాళ్ళే కనిపిస్తారు. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.